ఇద్దరు ఒకటై ఇలా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవద్దు. గెలిస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 3వ విజయం. 8 ఎమ్మెల్యేలు గెలిచాం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో 8 ఎంపీలు గెలిచాం. అదే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచాం. రేపో ఎల్లుండో ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాము అన్న విశ్వాసం నమ్మకం మాకుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి 2 పార్టీలు ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటే. గతం చెప్తున్నాం మేము, ఈ 2 పార్టీలు ఒకటే. ఈ 2 పార్టీలు ఓరికొకరు సహకరించుకున్నాయి. టీచర్స్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్లు లేరు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఇద్దరు ఒకటై మా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన విషయం వాస్తవం. కాబట్టి వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా వాళ్ళ గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా.